బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, తెల్లగడ్డపాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచిన ఎండు రొయ్యల్ని ఉప్పు, పసుపు వేసుకొని బాగా 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో రొయ్యలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు బీరకాయ మొత్తం ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము ఇందులో కారపొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కర్రీ అంతా దగ్గర పడేంతవరకు కర్రీని ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీలో ఎంతమంది బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకుంటారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.